బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యల్లో ఉన్న అంతర్యం ఏంటి? ఆషాఢంలో చేరికలు, శ్రావణంలో విస్తరణలో చోటు కోసమా? 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్నారు దానం నాగేందర్. దానంతో అసలు టచ్ లో ఉన్నదెవరు? దానంతో ఎందుకు టచ్ లో ఉంటున్నారు? బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు దానం. ఆత్మరక్షణ కొరక లేక బ్లాక్ మెయిలింగా? అమాత్య పదవి కోసం ఆరాటమా? చాలా మంది వస్తున్నారు. ఇంకా రేపు నేను అనుకుంటే ఇంకొక 6 మంది రేపు జాయిన్ అవుతున్నారు. రేపు ఎల్లుండో మొత్తానికి మాత్రం ఈ 15 రోజులలో మొత్తం కూడా మెరిజ్ అయిపోయేది గ్యారంటీ. మిగిలేదు ఒక 2-3 మిగులుతారు. ఆ మిగిలిన వాళ్ళు కూడా ఇక ఏమంటారు, అది ఎటు పోవాలన్నా అటు పోవాలా అని ఆలోచనలు ఉంటారు తప్ప, అయోమయ పరిస్థితుల్లో మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు తప్ప మనస్ఫూర్తిగా ఉండే వాళ్ళు మాత్రం ఎవరు ఉండరు అక్కడ. మనసు అనేవాడు ఉన్నవాడు, ఆత్మగౌరవం ఉన్నవాడు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాడు మాత్రం ఆడ ఉండడు. వాడు గుండు శ్రీధర్ గాడు కూడా ఉన్నాడు. వాడితో పని చెప్తాం. వాడు ఆయన మొత్తం బేనామీ మొత్తం. అలా చాలా మంది ఉన్నారు. పేర్లు మేము చెప్పుకుంటూ పోతే అందరు పనులు బయట పెడతా నేను గ్యారంటీగా. విన్నావా? సత్యం రామలింగరాజు గారు, తేజరాజు ఎక్కడుండి ఎంత పొరపాటు చేసి ఎంత చేస్తే ఎట్లా సంపాదించారు. ఇప్పుడు ఆ రాజేష్ రాజు వీళ్ళందరూ ఎట్లా సంపాదించారు? ఏదో దానం నాగేందర్ మీద యాంటీ డిఫెక్షన్ వేస్తాము. అయ్యవా ఉడొద్దంటు నేను ఏడైనా వద్దన్నాడు. నేను కూడా కోట్లనే తెలుసుకుంటా. ఉడొద్దంటూ నేను అదే అని నన్ను వేసే లోపల నీ పార్టీ ఉంటుందేమో అది చూసుకో ముందుగా.